నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ మధ్యకాలంలో డిఫరెంట్ వాటిలలో లిరికల్ రిలీజ్ ఒకటి ఉంది. అంటే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేస్తున్నాం. ఇంతకుముందు అసలు పాటలే రిలీజ్ చేసేవాళ్ళం కాదు. పాటలన్నీ సినిమా రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయిన తర్వాత ఆడియో హిట్ అయితే వాటిని క్యాసెట్ రూపంలోనో సీడీల రూపంలోనో తర్వాత రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు దానికంటే ముందు ఆడియో ఫంక్షన్ చేయడం మొదలెట్టాం. అంటే సినిమా రిలీజ్ కంటే ముందే ఆడియో ఫంక్షన్స్ చేసి ఆ పాటల్ని రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికంటే ఇంకొక అడుగు ముందుకేసి లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. అంటే ఒక పాట రెండు పాటలో తీసుకొని దాన్ని స్టేజ్ మీద మనం ప్లే చేసి దాని తాలూకు ఇంపార్టెన్స్ని, తర్వాత దాని తాలూకు ఇంపాక్ట్ని ప్రేక్షకుల మీద పంప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసేసి వదిలేస్తే వాళ్ళు సినిమాకి వచ్చే టైంకి దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు. ఈ సినిమాలో పాట ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో అట్లా లిరికల్ సాంగ్ రిలీజులు, తర్వాత ఆడియో రిలీజు, దాని తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఇంతకుముందు అసలు ప్రీ రిలీజ్ లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే సినిమా రిలీజ్ కంటే ముందు ఒక ఫంక్షన్ చేసి వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ సో అండ్ సో డేట్ అని అనౌన్స్ చేసి సినిమాని అందరూ సెలబ్రిటీల మధ్యలో మనం పరిచయం చేసి వదిలేస్తున్నాం. రిలీజ్ అయిపోయింది. రిలీజ్ టైంలో ఓపెనింగ్ డే, తర్వాత థియేటర్స్ ప్రమోషన్, తర్వాత సక్సెస్ మీట్స్. జనరల్గా హిట్ అయిన సినిమాలకి సక్సెస్ మీట్స్ అక్కర్లా, కానీ కొన్నిసార్లు మనం పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సక్సెస్ మీట్ పెడుతున్నారంటే సినిమా పోయి ఉంటుందిరా అనుకునే ఫీలింగ్ మనకి ఇండస్ట్రీలో చాలా నడుస్తుంటుంది. ఎందుకంటే సక్సెస్ అవుతుందని తెలిస్తే మనకి ప్రెస్ మీట్లు అక్కర్లేదు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ మనము కొన్నిసార్లు సినిమాలు తీసుకొని థియేటర్లకు, ఊళ్ళోకి, సూర్యాపేటకో, పెద్దపల్లికో, లేకపోతే కాకినాడకో, రాజమండ్రికో, ఇట్లాంటి ప్లేసులలో కూడా, తిరుపతి దగ్గర ఉండే కొన్ని విలేజ్లకు వెళ్ళి ఆర్టిస్టులు కొంతమంది థియేటర్లోకి వెళ్ళి అక్కడ చూసి పబ్లిక్తో పాటు వాళ్ళు చూసి చిన్న అయిపోయిన తర్వాత చిన్న గెట్ టుగెదర్లో మాట్లాడి మళ్ళీ రావడాలు, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే 3 రోజులు ఆడాల్సిన సినిమా వీళ్ళు వస్తున్నారంటే ఇంకో 2 రోజులు అట్లా పొడిగించుకొని 1 వీక్ దాకా. జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా 2 వారాలు ఆడిందంటే సూపర్ డూపర్ హిట్ సినిమా అని అర్థం. ఎందుకంటే ఇంతకుముందు 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు, సంవత్సరాలు సినిమాలు ఆడేవి. కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువ. అప్పుడు ఒక 150-200 థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యేది. 150 సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళు, ప్రింట్స్ కాబట్టి ఒక ప్రింట్ని ఆ చుట్టుపక్కల ఉండే 3, 4, 5 థియేటర్లకి ఇచ్చేవాళ్ళు. ఇందులో ఫస్ట్ ఈ రీల్ అయిపోగానే ఈ రీల్ పట్టుకొని ఆటోలోనో లేకపోతే బండి మీదో నెక్స్ట్ థియేటర్, అంటే దానికి ఒక 15-20 నిమిషాల గ్యాప్లో రిలీజ్ సినిమా స్క్రీనింగ్ టైమింగ్స్ ఉండేవి. ఇప్పుడు మనకి మల్టీప్లెక్స్లో ఇది 9ంటికి, ఇది 9:15కి, ఇది 9:20కి అని పెట్టడానికి కారణం ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లమ్స్. బయటికి వచ్చేటప్పుడు అందరూ ఒకసారి బయటికి వచ్చేస్తారు. తర్వాత వాష్రూమ్స్ కావచ్చు, లేకపోతే ఫుడ్ కోర్ట్లలో కావచ్చు, ఒక్కసారి క్లమ్జీ కాకుండా మల్టీప్లెక్స్లో ఏం చేస్తామంటే ఒక 10 to 15 minutes గ్యాప్స్తో సినిమా స్క్రీనింగ్ టైమింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 10-50 దాకా మనకి పోవడానికి కారణాలు అవే. లేకపోతే ఇంతకుముందు అన్ని థియేటర్లు 9 గంటలకంటే 9 గంటలకు, 6 గంటలకంటే 6 గంటలకు, 2 గంటలకంటే 2 గంటలకు, 2 గంటలకు షో, 6 గంటలకు షో, 9 గంటలకు షో, 3 షోలు ఉండేవి పాతకాలంలో. ఇప్పుడు ఆ షో టైమింగ్స్ కూడా మార్చారు. కారణాలు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పార్కింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నీ దృష్టిలో పెట్టుకొని వాటిని మనం ప్లాన్ చేసుకుంటాం. పర్టికులర్గా మల్టీప్లెక్స్లలో ఇది ఎక్కువ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అట్లా మనం టైమింగ్స్ని చెక్ చేసుకుంటాము. తర్వాత ఈ థియేటర్కి మనం ప్రింట్ను పంపించేవాళ్ళు ఇక్కడ 9 గంటలకి, అక్కడ 9:20కి, అక్కడ 9:30కి, అట్లా ఒకే ప్రింట్ను 3 చోట్లకు పంపిస్తే 3 చోట్ల దాన్ని తిప్పుకొని వచ్చేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఇంకా రీల్ రాలేదని సినిమా మధ్యలో ఆపేసి కూర్చునేవాళ్ళు. రీల్ రావాలి, రీల్ వస్తే ఇది కంటిన్యూ చేస్తాడు. అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి లేట్ అయిందనుకోండి, ఆ థియేటర్ తాలూకు ఇంపాక్ట్ దీని మీద కూడా పడుతుంది. ఎందుకంటే అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత రీల్ ఇక్కడికి రావాలి కాబట్టి. సో అట్లా పాతకాలంలో ఉండేవి. ఇప్పుడు అది మారిపోయి నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ 20,000, 30,000 స్క్రీన్స్ ఓపెనింగ్లోనే మనము సినిమా, అంటే జనరల్గా ఒక థియేటర్లో 200 నుంచి 250 మంది యావరేజ్ అనుకుంటే, ఒక 1000 స్క్రీన్లు అంటే ఎంతమంది? ఒక్క రోజులో అంతమంది చూసేస్తున్నాం. 20,000 స్క్రీన్స్ అంటే
దాదాపు 2.5-3 కోట్ల మంది ఒక రోజులో మనం సినిమా చూసేస్తున్నాం. ఒక 10 కోట్ల మంది సినిమా చూడాలంటే పాతకాలంలో అయితే 1 వీకు, 10 డేస్, 15 డేస్, 20 డేస్, 30 డేస్, 40 డేస్ కూడా పట్టేది. చిన్న థియేటర్లు కాబట్టి, తర్వాత నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువ కాబట్టి, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి. ఇప్పుడు మల్టీప్లెక్స్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రసాద్స్లో 7 స్క్రీన్స్ ఉంటే రిలీజ్ రోజు ఒక్కొక్కసారి 3-4 స్క్రీన్స్లో వేసేస్తాం. రోజుకు 5 షోస్ అంటే 15 స్క్రీన్లు, 15 × 3, 15 × 3 450, 4500 మంది ఎగిరిపోయారు ఒక రోజుకి. పాతకాలంలో అయితే 150 మంది, 200 మంది చూసేవాళ్ళం కదా. సో అందుకని ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువ కావడం వల్ల దాని ప్రజెంటేషన్ డేస్ తగ్గిపోయాయి. మనం దాన్ని ప్రొజెక్ట్ చేసే రోజులు 1 వీక్ సినిమా ఆడిందంటే పెద్ద సినిమా, చాలా గొప్ప సినిమా, సూపర్ హిట్ సినిమా అని అర్థం. అంత పొజిషన్కి వచ్చింది. సో మనము జాగ్రత్తగా 2వ వారానికి 3వ వారానికి మన సినిమాని లాగడం కోసం ఈ ఆర్టిస్టులు వెళ్ళి ఆ థియేటర్లలో చూసి సర్ప్రైజ్ లాగా వాళ్ళతో మాట్లాడి ఫోటోలు దిగి గిఫ్ట్లు ఇచ్చి ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే పబ్లిసిటీలో సినిమా రన్ డేస్ పెరుగుతాయి. దానివల్ల కూడా సినిమాకి మనకి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లా రకరకాల రూపాలలో పబ్లిసిటీ చేసుకుంటాం. ఇది కాకుండా ప్రెస్ పబ్లిసిటీ, రేడియో పబ్లిసిటీ, టీవీ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, ఇట్లా రకరకాలుగా పబ్లిసిటీ చేస్తాము. అందులో భాగంగా ప్రోమోసు, టీజర్సు, తర్వాత థియేట్రికల్ అడ్వర్టైజ్మెంట్సు, ఇవన్నీ మనము వాడుకోవడానికి ట్రై చేస్తాం. సో ఎలా చేసినా ఏం చేసినా మనం దాన్ని ఎట్లా ప్రేక్షకులకు తీసుకెళ్తాము. ఒకప్పుడు ఓన్లీ థియేటర్ అనేదే మనకి ఫైనల్. ఇప్పుడు అది దాటి మనం రకరకాల వీటిల్లో మనం మన సినిమాని ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో ఓటీటీ ఒకటి, తర్వాత శాటిలైట్ ఒకటి, ఓవర్సీస్ ఒకటి. ఈ 3 ఒక మార్కెటింగ్లో మనం చూసుకోవాల్సిన, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన 3 స్టేజెస్. ఓటీటీ అంటే డైరెక్ట్గా ఛానల్ వాళ్ళకి మనం మన సినిమాని ఇచ్చేస్తాము, వాళ్ళు దాన్ని స్ట్రీమ్ చేసి పెట్టేస్తారు. ప్రేక్షకుడు ఏ రోజైనా ఏ టైంలో అయినా వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసేయచ్చు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద మార్పు తీసుకొని వచ్చింది సినిమా ప్రొజెక్షన్ ప్రాసెస్లో. ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఒక 1 వీక్ అయితేనో 15 డేస్ అయితేనో నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే జియోలోనో సోనీలోనో వచ్చేస్తుందిరా, సినిమా థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాం అని ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసింది. అయితే కొన్ని సినిమాలు, ఒక బాహుబలియో, ఒక 666, లేకపోతే ఒక బింబిసారానో, లేకపోతే ఒక అలాంటి విజువల్స్, హనుమాన్ లాంటి సినిమాలు ఓటీటీలో చూసిన దానికంటే థియేటర్లో చూస్తే ఆ కిక్ వేరు అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి సినిమాలు డెఫినెట్గా థియేటర్కి వచ్చే చూస్తారు. అందుకని ఓటీటీ అనేది మనకు వన్ ఆఫ్ ది మార్కెటింగ్ ప్రాసెస్. మన సినిమాకి డబ్బులు రిటర్న్స్ రావడానికి ఓటీటీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. అయితే ఇంతకుముందు డైరెక్ట్ ఓటీటీ సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ఒక కండిషన్ పెట్టుకున్నాయి, థియేటర్లో రిలీజ్ అయిన సినిమాల్ని మాత్రమే ఓటీటీలోకి తీసుకోవాలి, లేదా వాళ్ళ ఒరిజినల్ సినిమాలు మాత్రమే. అంటే ఉదాహరణకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సినిమా అయితే తప్ప డైరెక్ట్గా ఓటీటీలో ప్రజెంట్ చేయరు. వేరే ఎవరి సినిమా అయినా, అంటే ఆల్రెడీ మేము చేసేసామండి, మీరు మీ ఛానల్ కోసం తీసుకోండి అని మనం వెళ్తే థియేటర్లో రిలీజ్ చేసి తర్వాత మాకు రండి అంటున్నారు. ఎందుకంటే బేసిక్ పబ్లిసిటీ ఓటీటీలో చేయలేం. ఎందుకని ఆ ఛానల్లో ఈ సినిమా గురించి పబ్లిసిటీ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అంటే చేస్తాం కానీ ఆ ఛానల్ చూసే ప్రేక్షకులకు తప్ప వేరే వాళ్ళకి ఇది రీచ్ కాదు. అందుకని ప్రతి ఓటీటీ వాళ్ళు ఇప్పుడు కండిషన్ ఏంటంటే, ప్రతి ఛానల్ వాళ్ళు ముందు సినిమాని థియేటర్లో రిలీజ్ చేసి దెన్ అప్రోచెస్ అంటిల్ అండ్ అన్లెస్ ఓన్ ప్రొడక్షన్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు, లేకపోతే జీ వాళ్ళు, లేకపోతే జియో వాళ్ళు, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ అయితే తప్ప సినిమా థియేటర్లో రిలీజ్ కాని సినిమాల్ని దే ఆర్ నాట్ టేకింగ్. సో అందుకని మనం ఏం చేస్తాము, ముందు 2 స్క్రీన్ల, 3 స్క్రీన్ల, 10 స్క్రీన్ల, 20 స్క్రీన్ల మినిమం స్క్రీన్స్లో మనం సినిమా థియేటర్లో రిలీజ్ చేసి దాన్ని వీ కెన్ అప్రోచ్ టు ది ఓటీటీ. ఇదొక ప్రాసెస్. రెండవది శాటిలైట్, అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఈటీవీ కావచ్చు, జెమినీ కావచ్చు, సోనీ కావచ్చు, ఇట్లాంటి ఛానల్స్లో టెలికాస్ట్ చేయడానికి మనం రైట్స్ ఇస్తాము. అంటే డిజిటల్ రైట్స్, టెలికాస్ట్ రైట్స్ 2 డిఫరెంట్.
డిజిటల్ రైట్స్ కూడా కంప్లీట్గా ఇవ్వట్లే. ఇప్పుడు ఒక టూ ఇయర్స్ 2.5 ఇయర్స్కే మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళని నేను అప్రోచ్ అయ్యాను అనుకోండి, 2 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నాను. కొంతమంది పర్మనెంట్గా ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ ది నెగోషియేషన్స్ ఎన్ని రోజులు ఇవ్వాలి వాళ్ళకి అనేది మనం వాళ్ళు కలిసి డిసైడ్ చేసుకుంటున్నాం. శాటిలైట్కి ఏంటంటే వాళ్ళు వేసిన టైంలోనే మనం సినిమా చూడగలం. ఓటీటీకి శాటిలైట్కి తేడా ఏంటంటే, ఓటీటీలో నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు అర్ధరాత్రి 12ంటికి నాకు నిద్ర మధ్యలో మెలకు వచ్చింది, నేను పెట్టేసుకొని ఆ సినిమా కావాలంటే నేను చూడగలను. బట్ శాటిలైట్కి ఇచ్చినప్పుడు, అంటే ఒక ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు దాన్ని టెలికాస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మనం ఆ సినిమా చూడగలము. జనరల్గా ఈ రెండింటికి ఒకేసారి ఇస్తున్నామా, విడివిడిగా ఇస్తున్నామా, వాళ్ళ కండిషన్స్ ఏంటి, దాన్ని బట్టి కూడా మారుతుంది. కొన్ని శాటిలైట్లో ఉండే సినిమాలు ఓటీటీలో కూడా ఉంటాయి. కొన్నిటికి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, ఈ సినిమా శాటిలైట్కి ఇస్తే మేము తీసుకోమని ఓటీటీ వాళ్ళు కానీ, ఓటీటీకి ఇస్తే శాటిలైట్లో తీసుకోమని వీళ్ళు కానీ అనే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి మేము దీనికి ఇస్తున్నాం అనే అన్ని అగ్రిమెంట్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఆన్ పేపర్ డాక్యుమెంటేషన్తో అగ్రిమెంట్ చేసుకోవాలి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా. లేకపోతే తర్వాత వచ్చే కన్ఫ్యూషన్స్, తర్వాత వచ్చే లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. అందుకని క్లియర్గా వాళ్ళతో మనం పెట్టుకుంటాం. కొంతమందికి మనం శాటిలైట్ రైట్స్ ఇచ్చేసిన తర్వాత మన సినిమా రిలీజ్ కాకముందే కొన్నిసార్లు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకసారి దీని మీద చాలా పెద్ద ఇష్యూ కూడా జరిగింది ఇండస్ట్రీలో. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, శాటిలైట్లో వాళ్ళు వేయడానికి రెడీ అయిపోయారు. దాని మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్, తర్వాత ఛాంబరు, శాటిలైట్ ఛానల్ వాళ్ళతో కూర్చొని మాట్లాడి సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత మీరు దాన్ని టెలికాస్ట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి రైట్స్ రాసి ఇచ్చేశారు, డేటు ఫలానా డేట్ నుంచి అని చెప్పాలా, దాంట్లో అగ్రిమెంట్లో రాసుకోవాలా, మాకు ఇచ్చేసిన తర్వాత మా ఇష్టం అన్నట్టు వాళ్ళు ఆలోచించారు. వీళ్ళేంటి, సినిమా థియేటర్లో ఒకసారి టీవీలో వచ్చేసిన తర్వాత థియేటర్కి వెళ్ళి ఎవడు చూస్తాడు అని వీళ్ళ ప్రాబ్లం. అందుకని జాగ్రత్తగా రెండింటిని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇది శాటిలైట్కి సంబంధించింది. తర్వాత ఇంకా మిగతా చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు సోషల్ మీడియాకు సంబంధించిన కొన్ని ఛానల్స్కి కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ లేకపోతే అట్లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా వీటిని తీసేసుకొని వాళ్ళ ట్రావెలింగ్ ప్రాసెస్లో దీన్ని బ్రాడ్కాస్ట్ చేసుకుంటూ టెలికాస్ట్ చేసుకుంటూ తీసుకెళ్తారు. అలాంటి వాటిల్లో కొన్ని ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఓవర్సీస్ మార్కెట్ అంటే జనరల్గా భారతదేశంలో కాకుండా బయటి వాటిల్లో మనం దీన్ని మార్కెట్ చేసుకోవాలంటే ఇండియన్ సినిమాకి కొన్ని ప్లేసెస్లో చాలా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు పర్టికులర్గా రజనీకాంత్ గారు లాంటి వాళ్ళ సినిమా అనుకోండి, చైనాలో, జపాన్లో, దుబాయ్లో, మలేషియాలో, సింగపూర్లో, శ్రీలంకలో ఇట్లాంటి ప్లేసులలో చాలా మార్కెట్ ఉంది. మనం చేసే వాళ్ళని అలా ఎలా చేసుకోవచ్చు? అష్టాచెమ్మ సినిమా కంటే ముందు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు తన సినిమా చేసే ప్రాసెస్లో అసలు ఈ సినిమాని పబ్లిసిటీ చేసుకోవాలంటే, చిన్న సినిమా అష్టాచెమ్మ అనేది అందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు. నాని గారు అప్పటికి కొత్త, అవసరాల శ్రీనివాస గారు కొత్త, స్వాతి గారు అప్పటికి హీరోయిన్గా ఎస్టాబ్లిష్డ్ కాదు, మిగతా వాళ్ళందరూ తనికెళ్ళభరణి గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు తప్ప హీరో స్టేచరు, హీరోయిన్ స్టేచరు అంటే స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మోహన్ కృష్ణ గారు కూడా పెద్ద సూపర్, అంటే దాన్ని ఏమంటాము, ఎస్టాబ్లిష్డ్ అనం కానీ స్టార్ డైరెక్టర్ కాదు. మరి ఎట్లా అనుకునే సిచ్యువేషన్లో ఆయన తన సినిమాని ఎక్కడెక్కడెక్కడ మార్కెట్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్లో హీ అప్రోచ్డ్ ది ఓవర్సీస్ మార్కెటింగ్ ప్రాసెస్. ఇవాళ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అనుకోండి ఓవర్సీస్ మార్కెట్ చేయడంలో. తర్వాత ఆయన శేఖర్ కమల గారికి, వీళ్ళకి చాలామందికి, వాళ్ళందరూ ఇంకా శేఖర్ కమల గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, శేఖర్ కమల గారికి వీళ్ళందరికీ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకొని ఓవర్సీస్ మార్కెట్ని వాళ్ళు బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వరల్డ్ వైడ్గా ఇండియన్ సినిమా, తెలుగు సినిమా, తమిళ్ కావచ్చు, సౌత్ సినిమా మార్కెట్ పెరిగింది, ఓవర్సీస్ మార్కెట్. దాన్ని మనం ట్రై చేసుకుంటాము పబ్లిసిటీ చేసే ప్రాసెస్లో కావచ్చు, మార్కెట్ చేసుకునే ప్రాసెస్లో కానీ. ఇవి కాకుండా ఇవన్నీ డైరెక్ట్ మనం తీసిన సినిమాని చేసే ప్రాసెస్. ఇవి కాకుండా ఇంకొక 2 ఉంటాయి. ఒకటి డబ్బింగు, 2 రీమేకు. డబ్బింగ్ రైట్సు, రీమేక్ రైట్సు. మనమే రీమేక్ చేసుకుంటామా, మనమే డబ్బింగ్ చేసుకుంటామా, దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాటిని మనం వేరే వాళ్ళకి అమ్మేస్తే దాని రైట్స్ కూడా మనకు వస్తాయి. అవి కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ది మార్కెటింగ్. మన సినిమా హిట్ని బట్టి, మన సినిమా తాలూకు ఆర్టిస్టులను బట్టి, మన సినిమా తాలూకు రేంజ్ను బట్టి మనం ఎంతకు అమ్మొచ్చు డబ్బింగ్ రైట్సు.
కొన్నిసార్లు ఫ్రీగా ఇచ్చేయండి అనే పొజిషన్లో కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంత ఇస్తామని వేలంపాటలాగా మేము ఇంత ఇస్తామని పోటీకి కూడా రావచ్చు. సో బేస్డ్ ఆన్ అవర్ ఫిలిమ్స్ సక్సెస్ అండ్ ది ప్యాడింగ్ మనం డబ్బింగ్ కానీ రీమేక్ రైట్స్ కానీ మనం వేరే వాళ్ళకు అమ్ముకుంటాము. ఇన్ని రకాలుగా మనము మన సినిమాని మార్కెట్ చేసుకుంటాము, మన సినిమాని పబ్లిసిటీ చేసుకుంటాము, ప్రేక్షకుల్లోకి రీచ్ కావడానికి ట్రై చేస్తాము. ఒక డైరెక్టర్గా రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండ్ ఏమేం చేయొచ్చు, ఎంత జాగ్రత్తలు తీసుకోవచ్చు. నిజానికి రాజమౌళి గారికి పాతకాలం అయితే ప్రతి ఛానల్కి వెళ్ళి తారక్ని చెర్రీని కూర్చోబెట్టుకొని మాట్లాడి ఇంత చేయాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ ఇప్పుడు డైరెక్టర్స్ ఇంపార్టెన్స్, తర్వాత డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది కాబట్టి రాజమౌళి గారు రామ్ చరణ్ గారిని తారక్ గారిని ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఇంటర్వ్యూస్ చేసి అవన్నీ చేస్తున్నారు. పబ్లిసిటీ చేసే ప్రాసెస్లో కూడా ఎంత యాక్యురసీ, ఎంత జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది మనం రాజమౌళి గారు లాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. బాంబేలో 666 రిలీజ్ రోజు ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్లో ఇంట్రడక్షన్ ఆఫ్ రామ్ చరణ్ గారు అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ తారక్ గారు ప్లాన్ చేసింది ఏంటంటే, ఇటువైపు బైక్ మీద తారక్ గారు ల్యాండ్ అవుతారు, ఇటువైపు గుర్రం మీద నుంచి రామ్ చరణ్ గారు ల్యాండ్ అవుతారు. అది మొత్తం పబ్లిక్లోకి వచ్చి తర్వాత స్టేజ్ మీదకి వచ్చి ఇదంతా ఉంటుంది. అక్కడ షో చేసేటప్పుడు దాన్ని షూట్ చేసి దాన్ని మనకి పబ్లిసిటీలో సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే టెలివిజన్లో కావచ్చు, వాటిలో కానీ పబ్లిసిటీ చేయాలి అని ప్లాన్ చేసుకొని అక్కడ ఆ ఈవెంట్ చేశారు. దాన్ని మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఛానల్స్లో కానీ పబ్లిసిటీ చేయడం కోసం దాన్ని ముందు చూసుకున్నప్పుడు బైకు గుర్రము రెండు ల్యాండ్ అయ్యే ప్రాసెస్లో ఒక 2 సెకండ్స్ బైకు కింద ఉంది, గుర్రం పైన ఉంది. ఇది వెయిట్ ప్లస్ దీని స్పీడు ఇవన్నీ క్యాలిక్యులేట్ దిగే ప్రాసెస్లో ఒక 2 సెకండ్స్ అంటే 2 ఫ్రేమ్లో 3 ఫ్రేమ్లో తేడా ఉంది. 2 ఇలా దిగాల్సింది, ఇది కొంచెం ఇలా ఉండి దిగింది. అది మామూలు నేకెడ్ ఐకి ఎవ్వడికి తెలియదు. దాన్ని పాస్ చేసి చెక్ చేసుకొని స్కేల్ పెట్టి కొలిస్తే అట్లా చూసుకుంటే తప్ప మామూలుగా ఎవడికి తెలియదు. కానీ రాజమౌళి గారు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత అదొకసారి వేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసుకొని, అరే ఇది కొంచెం కింద ఉంది, ఇది కొంచెం పైన ఉంది, లేదు మళ్ళీ చేయాలని మళ్ళీ సెట్ వేసి ఆ మొత్తం సెటప్ తాలూకు సెట్ అంతా మళ్ళీ ఇక్కడ వేసి వాళ్ళిద్దరు ల్యాండింగ్ మళ్ళీ ఇక్కడ షూట్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు, ఎక్కడ మనం ఒక అడుగు కూడా వెనక్కి వేయకూడదు. మన సినిమాని ఎంత ఎఫెక్టివ్గా మనం ప్రజెంట్ చేయగలిగితే అంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒక సినిమా మీద చిరంజీవి గారి పోస్టర్లో చిరంజీవి గారి బొమ్మ ఉందంటే థియేటర్కి వచ్చే వాళ్ళ సంఖ్య దాదాపుగా 1 లక్ష నుంచి 5 లక్షల దాకా పెరుగుతుంది. కొత్త వాళ్ళతో ఉండే పోస్టర్ చూసి మనం ఎంతమంది సినిమా థియేటర్కి వెళ్తాము? అదే మనకి తెలిసిన వాళ్ళ పోస్టర్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, తనికెళ్ళభరణి గారు, ఇంకొకళ్ళు తెలిసిన వాళ్ళందరూ అందులో ఉన్నారనుకోండి, చూడొచ్చులే అని వెళ్తాము. అట్లా మనం పబ్లిసిటీ, పోస్టర్ పబ్లిసిటీ కావచ్చు, రేడియో పబ్లిసిటీ కావచ్చు, టెలివిజన్ పబ్లిసిటీ కావచ్చు, దేన్ని హైలైట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంటు. అట్లాగే మనకి ఎగ్జాంపుల్కి జై చిరంజీవ సినిమా డైరెక్టర్ విజయభాస్కర్ గారు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, తర్వాత పబ్లిసిటీ వాళ్ళని మీరు ప్రోమోస్ కట్ చేయండి, రెడీ చేయండి అని ఆయన అమెరికాకి వెళ్ళి రావడం కోసం వెళ్ళారు. ఈ లోపల వీళ్ళు అది ప్రోమోస్ కట్ చేశారు, టీజర్లు అవి రెడీ చేసి రిలీజ్ చేశారు. ఫస్ట్ మీరు రిలీజ్ అయిన టీజరు అవి చూడండి, యాక్షన్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది. చిరంజీవి గారు కత్తి పెట్టి బెదిరించడము, కొట్టడము, అమెరికాకి వెళ్ళడము, అక్కడ అవి తప్ప విజయభాస్కర్ గారి సినిమా లాగా అనిపించదు. జనరల్గా విజయభాస్కర్ గారి సినిమా అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్లో సినిమాని తీసుకెళ్తాడని ప్రేక్షకులు అనుకుంటారు. సినిమా థియేటర్ ఇవన్నీ చూసేసరికి అబ్బే ఇదేదో సీరియస్ సినిమా అనుకునే పొజిషన్లోకి ఉండే. అంటే విజయభాస్కర్ గారి సినిమా లాగా అనుకోకుండా వేరే ఎవరో అన్న రేంజ్లో జనాలు థియేటర్కి రావడానికి హెసిటేట్ చేశారు. 3 days తర్వాత ఆయన వచ్చారు, ప్రోమో చూసి ఏంటి ఎవర్రా కట్ చేసింది ఆపండి అని మళ్ళీ ఆయన కామెడీ బిట్స్ అన్నీ కట్ చేసి దాంతో ప్రోమో రిలీజ్ చేశారు. తర్వాత మెల్లిగా కొంచెం పికప్ అయింది సినిమా. అంతకుముందు దాంట్లో ఓన్లీ అవి ఉండేవి. నెక్స్ట్ దాంట్లో ఏం చేశాడు, నాకు ఇంగ్లీష్ కూడా రాదు అని ఇలా పెట్టడం బిట్టు. తర్వాత ఈఎంఐ ఎవరు అంటే నా కాబోయే భార్య, ఈఎంఐ నా లవ్వర్. మరి ఎందుకు ఏడుస్తుంది అంటే ఆమెకి ఇష్టం లేదు, మరి ఈమెనే ఒప్పించింది. ఇట్లాంటి బిట్లు, ఆ డైలాగులు మామయ్య అన్నావు, బాబాయ్ అన్నావు,
అమ్మాయి అన్నావు ఇలాంటి బిట్లన్నీ పెట్టి తర్వాత ప్రోమోస్ రిలీజ్ చేశారు. ఓ ఇది కామెడీ సినిమా ఉన్నట్టుందిరా అని జనాలు కొంచెం వచ్చారు. సో అట్లా మన సినిమాలో మనం చెప్పదలుచుకున్న హైలైట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటి, నిజంగా చెప్పాలంటే జాతిరత్నాలు ది బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ ఏముందిరా సినిమాలో మన టీజర్ చూసి మోసపోయి వచ్చాం అనుకునే రేంజ్లో ఉంటుంది. ఆ టీజర్లో ఉన్న 4 బిట్లు తప్ప సినిమా థియేటర్లోకి వెళ్తే మిగతా ఏం ఎక్స్ట్రా ఉండవు. ఆ థియేటర్లో మనం సినిమా ఏదైతే టీజర్లో చూసామో ఆ 4 బిట్లు అక్కడ బాగుంటాయి, మిగతా అన్నీ నార్మల్గా పరిగెడుతుంటుంది. సో అట్లా కాకుండా జాగ్రత్తలు తీసుకొని మనం అంటే అది బెస్ట్ స్ట్రాటజీ. జాతిరత్నాలు స్ట్రాటజీ ఇస్ బెస్ట్ స్ట్రాటజీ. మన సినిమాలో హైలైట్ ఏముందో అది తోసేయడం. సో అట్లా మనం మన పబ్లిసిటీని చేసుకుంటూ వెళ్తే సినిమా సక్సెస్ అవ్వడానికి 100% కాకపోయినా 98%, 99% ఛాన్సెస్ ఉంటాయి. చాలు 99కి 100కి పెద్ద తేడా ఉండదు కాబట్టి సక్సెస్ అవుతాం. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇట్లా ట్రై చేయండి, మీ సినిమాని పబ్లిసిటీ చేసుకోవడానికి ట్రై చేయండి, మార్కెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. థియేటర్లో మార్కెట్ చేయాలి, తర్వాత డిస్ట్రిబ్యూషను, తర్వాత బయ్యర్స్, ఇట్లా రకరకాల స్టేజెస్ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ అంటే బయ్యర్సు, ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, ప్రొడ్యూసరు, ఒక 4 రేంజెస్లో ఉంటుంది. ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ వాళ్ళు, బయ్యర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొని థియేటర్ వాళ్ళకి మధ్యలో ఉండేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకునేవాళ్ళు, ప్రొడ్యూసర్. ఈ 4 స్టేజెస్లో డైరెక్ట్గా ఎగ్జిబిటర్ దగ్గర ఉండొచ్చు, బయ్యర్ నుంచి ఎగ్జిబిటర్కి ఉండొచ్చు, లేదా డిస్ట్రిబ్యూటరు బయ్యరు ఎగ్జిబిటర్ ఉండొచ్చు, గ్రాసు, షేరు, ఇట్లా రకరకాల పదాలు మనం వాడుతుంటాం. ఏది వాడినా మనకి ఎన్ని డబ్బులు వచ్చాయి, ప్రొడ్యూసర్కి ఎన్ని డబ్బులు వచ్చాయి, థియేటర్లో వాడికి ఎన్ని డబ్బులు వచ్చాయి. ఒక సినిమా సక్సెస్ అవుతే కొన్ని వేల మంది కుటుంబాలు బాగుపడతాయి. ఒక సినిమా పోతే చాలామందికి లాసు. సినిమా సక్సెస్ అయితే థియేటర్లో క్యాంటీన్ వాడో, లేకపోతే అంటే సమోసాలు అమ్ముకునేవాడో, లేకపోతే సైకిల్ స్టాండ్ వాడో దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరం బాగుపడతాము. సినిమా సక్సెస్ కాకపోతే వీళ్ళందరికీ అంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని మన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు కూడా మీ సినిమాలో ఉండే హైలైట్స్ ఏంటి వాటిని చేసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ మూడింటిని బేసిక్స్ దగ్గర నుండి ప్రొఫెషనల్ కోర్సెస్ వరకు, డిప్లొమాస్ నుంచి పీజీ వరకు రకరకాల స్టేజెస్లో రకరకాల డ్యూరేషన్స్ తోటి మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తాలూకు అఫిలియేషన్స్ తోటి మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఒక సింగిల్ క్రాఫ్ట్ పర్సన్ కంటే కూడా మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్కి ఇండస్ట్రీలో ఎప్పుడు వాల్యూ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ఎక్కువ గ్రోత్, తొందరగా గ్రోత్ ఉంటుంది. అందుకని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక క్రాఫ్ట్ కాకుండా ఎక్కువ క్రాఫ్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో పరిచయం చేసుకోండి, ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.